నమస్కారం. ఈటీవీ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఓటరు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఓటరు వివేచనపైనే రాష్ట్ర దేశ భవితలు ఆధారపడి ఉన్నాయి. సచ్చీలురు సమర్థులైన అభ్యర్థులే అభివృద్ధికి దోహదపడతారు. ప్రగతి ప్రస్థానానికి రేపటి ఓటే వేగుచుక్క కావాలి. అయితే విద్యావంతులు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల బాధ్యతలపై ఈటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. యశ్వంత్ గారు, మొత్తం మీద ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. మరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నటువంటి ఈ ధనస్వామ్యాన్ని అడ్డుకోవాలంటే ఏ దశలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలంటారు? ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలన్నింటిలో కూడా కొంతమంది వ్యాపారస్తులు ప్రవేశించి వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నాయకుల్ని, తర్వాత ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళ అనుకూలంగా మలుచుకొని తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ డబ్బుని వెదజల్లి మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి నాయకులు చట్టసభలకు వెళితే ఆ చట్టసభలకు కూడా అగౌరవము, మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కళను కూడా గండికొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు విచక్షణతో, ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో ఇటువంటి అభ్యర్థులు ఎన్నుకోకూడదు. ధనస్వామ్యము, ప్రజాస్వామ్యమే ధనస్వామ్యం అయిపోయింది. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఎన్నికలు నిజాయితీ పరులైన నాయకుల మధ్య పోటీగా కాక సంపన్నులైనటువంటి నాయకుల మధ్య రాజ్యాధికార పోటీగా పరిణమించడాన్ని ఎట్లా చూడాలి? పూర్తిగా అలా లేదండి. అంటే అన్ని చోట్ల కూడా బాగా డబ్బున్న వాళ్లే పోటీ పడుతున్నారంటే అలా ఏం లేదు. సామాన్యులు, సామాజిక దృక్పథం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఎన్నో ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. సో అటువంటప్పుడు మనం పూర్తిగా ప్రజాస్వామ్యం మొత్తం కూడా ఒక డబ్బు ధనస్వామ్యం ఉన్న వాళ్ళ చేతుల్లోకి పోవడం లేదు. ఇంకా స్టిల్ ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఇంకా కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. విచక్షణతో, వివేచనతో ఓట్లేస్తున్నారు. మంచి నాయకుల్ని, అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళని, తర్వాత క్రమశిక్షణ, పట్టుదల ఉండి నిజాయితీ కలిగిన వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఉన్నారు కూడా. ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకులు ఉన్నారు. వాళ్ళని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళని చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వల్లనే కూడా మన ఆశయాలు, ఆకాంక్షలు తీరడానికి అవకాశం ఉంది. అధికారంతో అడ్డగోలుగా వ్యవహరించేవారు చట్టసభల్లో సభ్యులుగా ఎన్నిక కాకుండా ఓటర్లు ఎలాంటి విజ్ఞతని ఈ క్షణంలో చూపాలి? అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము అందరూ కూడా అవినీతి పరులు, మేము వెళ్ళలేము, మేము వీళ్ళందరూ అంటే చూసుకోవాలి. అంటే ఇప్పుడున్న పార్టీలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, అవి ఎంతవరకు మన ఆశలు, ఆకాంక్షలు తీర్చగలవు? ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీటి సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది, వాటితో పాటు నిరుద్యోగము, అవినీతి, వీటన్నిటితో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలను మనం ఎదుర్కోవాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తమ ఓటు హక్కుని విధిగా తప్పనిసరిగా క్యాష్ చేసుకోవాలి. అయితే ఈ నాయకులు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిలో కూడా ఎంత మంచి వాళ్ళు ఉన్నారు అంటే చూసుకోవాలి. వాళ్ళందరినీ కూడా అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళ పాస్ట్ హిస్టరీ తెలుసుకోవాలి. అలానే పార్టీలను కూడా కన్సిడర్ చేయాలి. లేదు మేము వచ్చి వీళ్ళందరూ మాకు అవసరం లేదు, ఇటువంటి నాయకులు మేము ఎన్నుకోము, మేము ఓటింగ్కే వెళ్ళము అని చెప్పి ఒక నిరాశ, నిస్పృహ ఉండకూడదు. మనకు ఒక ఓటింగ్, ఈ ఎలక్షన్ కమిషన్ మనకు ఇంకో ఆప్షన్ ఇచ్చింది. ఎవరు నచ్చకపోతే నోటా ఉంది, దాని మీద నొక్కొచ్చు, దాన్ని ప్రెస్ చేసి మా నిరసన తెలియజేయచ్చు. సో అందుకని తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి. మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి. నచ్చకపోతే మాకు వీళ్ళెవ్వరూ నచ్చలేదు మేము అని చెప్పి మీ నిరసన తెలియజేయడం ద్వారా ఒక కొత్త ప్రజాస్వామ్య ఉద్యమానికి తెరలే అవకాశం ఉంటుంది. యశ్వంత్ గారు, మెజార్టీ స్థానాల్లో యువ ఓటర్లే చాలా కీలకంగా మారారు. ముఖ్యంగా అభ్యర్థుల తలరాతను, వాళ్ళ చరిత్రను తలకిందులు చేసే క్రమంలో యువ ఓటర్ల పాత్ర చాలా కీలకం. మరి ఈ పరిస్థితుల్లో యువత ఎలాంటి చైతన్య స్ఫూరకంగా వ్యవహరించారు? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా యువతని ఒక ఓటు బ్యాంక్ లాగా వాళ్ళని ఆకట్టుకోవడానికి యువమంత్రం జపిస్తున్నాయి. అయితే అంత తేలిగ్గా యూత్ వాళ్ళకి పడిపోవటం లేదు. వాళ్ళ నినాదాలకో, లేకపోతే వాళ్ళు చెప్పే తాయిలాలకో, తాత్కాలికంగా వాళ్ళు పంచే వక్తలు చెప్పినట్టు క్రికెట్ కిట్లు లాంటి తాత్కాలిక అంశాలకి వాళ్ళు ఏమి లొంగటం లేదు. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఆ ప్రయారిటీస్ని ఎవరైతే ప్రాథమిక అంశాలుగా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలోనో ఆ పార్టీలు ఎవరైతే పెడతారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఏదో నినాదాలు చెప్పేస్తే వాళ్ళ వైపు ఒక్కసారిగా వాళ్ళ వైపు వాలిపోతారని చెప్పారు ఏం లేదు. అయితే యువత బాగా గమనిస్తున్నారు, సమాజాన్ని, వ్యవస్థల్ని గమనిస్తున్నారు. వాళ్ళకి ఒక కసి ఉంది ఈ వ్యవస్థల మీద, ఈ జరుగుతున్న అన్యాయాల మీద. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. దాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవడమే ఓటరు ప్రధాన కర్తవ్యం. ఒక్క ఓటు తేడాతో అభ్యర్థుల జాతకాలు తారుమారవుతున్న పరిస్థితుల్లో ఓటర్లు నిర్లిప్తత ప్రదర్శించకూడదు. ఓటు గుర్తెప్పితే వ్యవస్థంతటికీ చేటే. ఈ పరిస్థితుల్లో ఉత్తములకు ఓటేసి తలలా పగ్గాలను అప్పగించాల్సిన బాధ్యత నిస్సందేహంగా పౌరులదే. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.